హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ను ప్రస్తుతం వర్షాలు అయితే వణికిస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో 2 నుంచి 3 రోజులుగా వానలు అయితే కనుక అత్యంత భారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇప్పటికే ఉన్న అల్పపీడనంతో మరో అల్పపీడనం కొనసాగుతోంది. ఇక వచ్చే 2-3 రోజుల్లో ఈ రెండో అల్పపీడనం అయితే కనుక మరింత బలపడి వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మరో 2 నుంచి 3 రోజుల పాటు వర్షాలైతే కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చూస్తే ప్రకాశం, నంద్యాల, అలాగే నంద్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ఏపీ విపత్తుల సంస్థ. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటుగా కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమతో పాటు 2 ఉభయ గోదావరి జిల్లాలైన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. వాటితో పాటుగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక సూచిస్తోంది. ఇటు రాష్ట్రంలో వర్షాలు, వరద ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. ఏలూరు కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కొన్ని సూచనలు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే పశు సంపదకు కూడా నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. పంట నష్టం నివారించాలని సూచించారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితిపై ఆరా తీశారు చంద్రబాబు. వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వరద ప్రవహించే వాగులు, కాలువలను ప్రజలు దాటే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దని, వానలతో పాటుగా పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అందుకే పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని, ఆరు బయట ఫోన్లు వాడొద్దని అధికారులు అయితే కనుక హెచ్చరిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్టు. రానున్న 3 రోజుల పాటు ఈ జిల్లాలన్నింటిలో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెబుతోంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.